హాయ్ అండి. ఏపీలోని ఆటో డ్రైవర్స్, అలాగే క్యాబ్ డ్రైవర్స్ అందరికీ నమస్కారం అండి. మనకి లాస్ట్ వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాహనమిత్ర గురించి చేశానండి. వాహనమిత్ర 17 తారీఖు నుంచి మనకి స్కీమ్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. అయితే గత సంవత్సరంలో ఉన్న బెనిఫిషరీస్ లిస్ట్‌ని మనకి సచివాలయంకి ఇచ్చి, వాళ్ళని వెరిఫై చేసి, వాళ్ళు మళ్ళీ లబ్ధిదారులుగా అర్హులో కాదో నిర్ణయించమన్నారు. అలాగే 19దో తారీఖు నుంచి, ఈ నెల సెప్టెంబర్ 19దో తారీఖు నుంచి కొత్త లబ్ధిదారులకి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి నేను పూర్తిగా గత వీడియోలో చెప్పడం జరిగిందండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన ఆటో డ్రైవర్స్ అలాగే క్యాబ్ డ్రైవర్స్ సోదరులు చాలామంది వాళ్ళకి సంబంధించి చాలా డౌట్స్ కామెంట్స్ చేస్తున్నారండి. సో, ఈ కామెంట్ సెక్షన్‌కి సంబంధించి ఈ క్వెషన్స్ అన్నిట్లికి నేను సమాధానాలు చెప్తూ అయితే ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగిన ప్రశ్నలు నేను వాటికి సమాధానాలు చెప్తానండి. అలాగే అర్హుల జాబితా ఎప్పుడొస్తుంది? దీంతో పాటు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అసలు మన అప్లికేషన్ ఓకే అయిందా లేదా? మన ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయి? ఏ తేదీలో పడతాయి? అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తానండి. చూడండి, ఒక సోదరుడు మనకి ఆటో డ్రైవర్ సోదరుడు ఒకళ్ళు మనకి కామెంట్ సెక్షన్‌లో ఈ విధంగా కామెంట్ చేశారండి. "అన్న, నా స్టేటస్ పెండింగ్ ఎట్ అని చూపిస్తుంది. రిమార్క్స్ దగ్గర నా ఆటో నెంబర్ వచ్చింది అన్న, పర్వాలేదా?" అని అడుగుతున్నారు. చూడండి బ్రదర్, మీకు మీరే కాదు, స్టేట్‌లో ఎవరు చెక్ చేసినా సరే 1 డే వరకు మనకి రిమార్క్స్ కాడ ఇట్లా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఎవరు స్టేటస్ చెక్ చేసినా పెండింగ్ ఎట్ అని చూపిస్తుంది. పెండింగ్ ఎట్ అని ఒక ఆఫీసర్ దగ్గర ఉండిద్ది మీ అప్లికేషన్ అనేది. ఆ ఆఫీసర్ పేరు, అంటే ఆ ఆఫీసర్ డిజిగ్నేషన్ అనేది ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే అవ్వదు. దీని గురించి మీరు ఏ విధంగా మీరు భయపడవసరం లేదు. అయితే నెక్స్ట్ కామెంట్ చూడండి. "బ్రో, నాకు పాత వాళ్ళు లిస్ట్‌లో పేరు వచ్చింది. ఈకేవైసీ కూడా చేశాను. ఎన్‌బీఎం పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకుంటే అసలు ఏమీ చూపించట్లేదు" అని అడిగారు. యాక్చువల్‌గా మీరు మీరు చెక్ చేసినప్పుడు అక్కడ సర్వర్ ఇష్యూ ఏమైనా ఉండిద్దండి. మీ అప్లికేషన్ అనేది అసలకి పెండింగ్‌లో ఉందా? లేదంటే మీ అప్లికేషను అసలకి ఎలిజిబులా కాదా అని కూడా చెక్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆధార్ నెంబరు, అలాగే మీ రేషన్ కార్డ్ నెంబరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మనం ఎన్‌బీఎం పోర్టల్‌లో ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉండిద్దండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్కీమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. ఇక్కడ ఆధార్ నెంబరు, అలాగే మనం స్కీమ్ పేరు ఆటో డ్రైవర్ సేవలో అని సెలెక్ట్ చేసుకొని, మీరు ఈ సంవత్సరం 2025, 26 ఫైనాన్షియల్ ఇయర్‌కి సెలెక్ట్ చేసుకుంటే, మీరు గెట్ డీటెయిల్స్ కొడితే అండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఇటు రైట్ సైడు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్, ఇక్కడ 6 స్టెప్ వాలిడేషన్ అనేది ఉండిద్దండి. మీకు రైట్ సైడ్ వాలిడేషన్ స్టేటస్ అని చూపిస్తుంది చూడండి. రైట్ సైడ్ ఎండింగ్‌లో ఏజ్ 57, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇయర్స్. ఇది వాలిడేషన్ స్టేటస్ సాటిస్ఫైడ్ అండి. అలాగే వెట్‌ల్యాండ్, మాగాణి, అలాగే మెట్టభూమి, ఇయన్నీ ఒక లిమిట్ అనేది ఉందండి. లెస్ దెన్ 3 ఏకర్స్, అలాగే లెస్ దెన్ 300 యూనిట్స్ కరెంట్ బిల్లు. ఇట్లా ప్రతిదీ మీరు గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెట్టిందో ఆటిలకి సాటిస్ఫైడ్‌గా ఉంటే, ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది చూడండి. వెరిఫికేషన్ స్టేటస్ అన్ని స్టేటస్ సాటిస్ఫైడ్ రావాలి. మొత్తం 6 స్టెప్ వాలిడేషన్‌లో 6 సాటిస్ఫైడ్ అని రావాలి. ఇలా వస్తే మీరు ఆ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ ఉందనండి. సో, మీరు భయపడాల్సింది ఏమి సోదరా, ఏమీ లేదండి. మీరు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అయినట్టేను. సో, మీరు ఒకసారి ఈరోజు, అంటే 25దో తారీఖు ఒకసారి మళ్ళీ మీరు స్టేటస్ చెక్ చేస్తే, స్టేటస్‌లో పెండింగ్ ఎట్ అని చూపిస్తూ చివరిలో మీ రిమార్క్స్‌లో మీ ఆటో నంబర్ అనేది చూపిస్తుందండి. సో, మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఈరోజు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పెడతారు 25దో తారీఖు కాబట్టి, ఈ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మీ పేరు గనుక ఉందంటే ఖచ్చితంగా మనకి అక్టోబర్ 2వ తారీఖు మన ఖాతాలో డబ్బులనేవి పడతాయండి. సో, నెక్స్ట్ కామెంట్ ఏంటో చూడండి. "నాకు కూడా రిమార్క్స్ దగ్గర ఆటో నెంబర్ చూపిస్తుంది." రిమార్క్స్‌లో ఎవరికైనా సరే ఆటో నెంబర్ చూపించదండి. మీరే కాదు, ఎవరి అప్లికేషన్ అయినా సరే రిమార్క్స్‌లో ఆటో నెంబరే చూపించిద్ది. నెక్స్ట్ కామెంట్ అండి. "అన్నా, నేను సచివాలయంలో అడిగితే ఎలిజిబుల్ అని చెప్పారు. నాకు వాహనమిత్ర వచ్చినట్టేనా?" నేను చూపించిన ఎలిజిబిలిటీ చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ అని ఉన్నది ఎన్‌బీఎం పోర్టల్‌లో. ఈ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్‌లో మీరు గనక చెక్ చేసుకుంటే, మీ 6 స్టెప్ వాలిడేషన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని ఇక్కడ కనపడుతుంది చూడండి. ఈ 6 స్టెప్ వాలిడేషన్‌లో మీరు గనక అన్నీ సాటిస్ఫైడ్ అని వస్తే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయినట్టేనండి. మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులైతే పడతాయండి. సో,
అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ ఎన్‌బీఎం పోర్టల్. ఈ ఎన్‌బీఎం పోర్టల్ ఏంటి అని మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ ఎన్‌బీఎం పోర్టల్‌లో ఈ స్కీమ్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఈ స్కీమ్స్ గురించి ఉంటదండి. ఈ స్కీమ్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, మనం ఏ స్కీమ్స్‌కి అప్లై చేసాం అన్నీ ఉంటాయి. సో, ఈ ఎన్‌బీఎం పోర్టల్ లాగిన్ ఎంప్లాయీ అయినా లాగిన్ అవ్వచ్చు. అలాగే సిటిజన్స్ అయినా లాగిన్ అవ్వచ్చండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతుంది చూడండి. ఈ లెఫ్ట్‌లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్, ఎన్‌పీసీఐ మాడ్యూల్, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని యెల్లో కలర్‌లో. ఈ అప్లికేషన్ స్టేటస్ కాడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. బీఎం అప్లికేషన్ స్టేటస్. సో, చూడండి, స్కీమ్ కాడ మనం ఆటో డ్రైవర్ సేవలు అనేది సెలెక్ట్ చేసుకొని, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025, 2026 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఇట్లా డిస్‌ప్లే అవుతాయి. బెనిఫిషియరీ అంటే ఈ అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఏ డి ఏ ఊరికి సంబంధించినోళ్ళో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అప్లికేషన్ ఏ రోజు బెటర్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అప్లికేషన్ డేట్ 15 సెప్టెంబర్ 2025. మనకి ఇది పాత అప్లికేషన్ అండి. అంటే గత సంవత్సరంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అండి. అయితే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంది చూడండి. ఈ అప్లికేషన్ నెంబర్ కాడ ముందు యెస్ అని ఉండిద్దండి. ఇలా ఉందంటే ఇది పాత అప్లికేషన్ అని అర్థం అండి. సో, చూడండి, ఈ రిమార్క్స్ కాడ ఖచ్చితంగా నేను ఇక్కడ హైడ్ చేశాను. వెహికల్ నంబర్ అనేది ఉండిద్దండి రిమార్క్స్ కాడ. అలాగే అప్లికేషన్ స్టేటస్ స్టేట్‌లో ఎవరు చూసినా సరే పెండింగ్ ఎట్ అని ఉంది. అయితే ఇది అప్డేట్ అవ్వాలండి. ఇది అప్డేట్ అయితే మనకి ఏ ఆఫీసర్ దగ్గరుంది, జేసీ దగ్గరుందా, కలెక్టర్ దగ్గరుందా, ఇట్లా అప్డేషన్‌లో చూపిస్తదండి. ఎంఆర్ఓ గారి దగ్గరుందా అనేది చూపిస్తది. సో, ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెహికల్ నంబరు వెహికల్ నంబర్ కాదు. మీరు అసలు స్కీమ్‌కి ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. ఇటు లెఫ్ట్‌లో టాప్‌లో ఉంది చూడండి. స్క్రీన్ ఎలిజిబిలిటీ చెక్ అని. ఈ స్క్రీన్ ఎలిజిబిలిటీ చెక్ మీద క్లిక్ చేయంగానే మనకి విండో ఇట్లా ఓపెన్ అయిద్దండి. దీంట్లో మీ ఆధార్ నంబరు, అలాగే మీరు ఏ స్కీమ్‌కి అయితే అప్లై చేశారో ఆ స్కీమ్, ఆటో డ్రైవర్ సేవలు, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయండి. ఈ ఫుల్ డీటెయిల్స్‌లో మనకి లాస్ట్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని ఉండిద్ది. ఈ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్‌లో ఈ వాలిడేషన్ స్టేటస్ అనేది మొత్తం 6 టైప్స్ ఉంటాయండి. ఇయన్నీ సాటిస్ఫై అవ్వాలండి. ఇలా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అయినట్టు. అలాగే ఈ స్కీమ్‌కి సంబంధించిన ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే ఖచ్చితంగా అక్టోబర్ 2వ తారీఖు మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ అవుతాయండి. అయితే ఈరోజు 25వ తారీఖు యాక్చువల్‌గా గవర్నమెంట్ చెప్పిన జీవో ప్రకారం 24వ తారీఖు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పెడతానన్నారండి. కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ ఒకరోజు ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 25వ తారీఖు అంటే ఈరోజు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. అయితే ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్ట్ పెడతారని నాకు తెలిసిన సచివాలయం సోదరులు కూడా చెప్పారండి. సో సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఎలిజిబిలిటీ లిస్ట్ రాంగాల్నే నేను మన ఛానల్‌లో మీకు దాని గురించి చెప్తానండి. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతా ఉండండి. అలాగే మీకు తెలిసిన ఆటో సోదరులకి ఈ వీడియో అనేది షేర్ చేస్తా ఉండి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను.